జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాజీయరు స్వామివారు ఒంగోలుకు వేంచేసి శ్రీరామ పాదుక కైంకర్యాన్ని అందరి భాగవతులతోటి జరిపించారు. వారి శ్రీ సూక్తులను ఇప్పుడు విందాము. దీపావళి మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మొదటి 15 రోజులు మన ఇండ్లల్లో దీపాలు వెలిగిస్తారు. మొన్న పూర్ణిమ జరిగింది. ఆ పూర్ణిమ నాడు ఆకాశ దీపం వెలిగిస్తారు ఆలయాల్లో. అప్పటి నుంచి ఆలయాల్లో వెలిగిస్తారు దీపాలు. 15 రోజులు ఇండ్లల్లో, 15 రోజులు ఆలయాల్లో. ఇంటికి ఆలయానికి ఒక సంబంధాన్ని కలిపి ఈ నెల రోజులు దీపారాధన చేస్తారు. మన ఇండ్లల్లోనూ దీపాలు వెలగాలి, మన గుళ్ళల్లో కూడా దీపాలు వెలగాలి. ఇంటిలో దీపం ఇంటికి వెలుగు, గుడిలో దీపం ఊరికి వెలుగు. ఏది బాగుండాలి? ఇళ్ళు బాగుండాలా, ఊళ్ళు బాగుండాలా? రెండు బాగుండాలా? మనం బాగుండాలి వ్యక్తిగతంగా, మనలాంటి వాళ్ళందరం కలిసి సమాజంలో బాగుండాలి, ఊరు బాగుండాలి. మీ ఎంతమంది ఇంట్లో దేవుడు పూజా మందిరాలు ఉన్నాయి చెప్పండి? దేవుడు పూజా మందిరాలు అందరి ఇళ్లలో ఉన్నాయి. నిజంగా అందరికీ ఉన్నాయా? ఎప్పుడైనా పూజ చేసే అలవాటు గట్రా ఉందా? ఉందా లేదా? వినపట్టలా? రైట్ రైట్. ఎందుకు పూజ చేయాలి ఇంట్లో దేవుడికి? ఇంటికి దీపం దేవుడి యొక్క మందిరం, ప్రాణం. శరీరానికి ప్రాణం లేకపోతే దానికి విలువ ఎంత ఉందా? శరీరానికి ప్రాణం లేకపోతే విలువ ఉంటుందా? అది ఎవరి శరీరమైనా ఒకటే. అది చిన్నవాడి శరీరమైనా, పెద్దవాడి శరీరమైనా, అంతకంటే ఇంకా పెద్దోడి శరీరమైనా, పైసలు ఉన్నవాడి శరీరమైనా, పైసలు లేనివాడి శరీరమైనా, ప్రాణం లేకపోతే దానికి విలువ ఉంటుందా? ఉండదు. అలాగే ఒక ఇంటికి విలువ ఎప్పుడు? బాగా మార్బుల్తో కట్టామండి, ఇటాలియన్ వైట్ స్టోన్తో కట్టామండి, దాంట్లో పెద్ద పెద్ద షాండ్లియర్స్ పెట్టామండి అంటే ఇంటికి విలువ? దేనిని బట్టి ఇంటికి విలువ? ఆ ఇంట్లో ఉండే దేవుడి యొక్క సన్నిధానాన్ని బట్టి ఆ ఇంటికి విలువ. శరీరానికి ప్రాణాన్ని బట్టి ఎలా విలువ, ఇంటికి దేవుడి యొక్క సన్నిధానాన్ని బట్టి విలువ. ఊరికి దేన్ని బట్టి విలువ? ఆ ఊరిలో అందరినీ కలపగలిగేటటువంటి దేవ సన్నిధానాన్ని బట్టి విలువ. అది ఉంటే ఊరికి విలువ, అది లేకపోతే ఆ ఊరికి ప్రాణం లేనట్టే. ఒళ్ళు బాగుండాలి, ఇళ్ళు బాగుండాలి, ఊళ్ళు బాగుండాలి, మూడు బాగుండాలి. ప్రాణశక్తి బాగుంటే వ్యక్తి ఆరోగ్యవంతుడు అంటాం. ప్రాణశక్తి బలహీనమైతే ఆ వ్యక్తి రోగగ్రస్తుడు అంటాం. మనం రోగగ్రస్తులమై ఉండాలా, ఆరోగ్యవంతులమై ఉండాలా? ఆరోగ్యవంతులమై ఉండాలంటే ప్రాణశక్తిని బలపరుచుకోవాలి. అందుకోసమే ప్రతిరోజు మన వాళ్ళు కాసేపు కూర్చుని ప్రాణాయామాలు చేయండి, దానికి ఏదో రేచకం చేయండి, పూరకం చేయండి, కుంభకం చేయండి అని అవేవో చేస్తూ ఉంటారు. ఇదివరకు చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారు లేదో మనకు తెలియదు. కానీ ఇదివరకు మన వాళ్ళంతా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం పెట్టుకునేవాళ్ళు. ఎంతమందికి అలవాటు ఉంది మీరు సూర్యుడికి నమస్కారం పెట్టడం? చాలామంది పాపం చేతులు ఎత్తారు, కొంతమందికి ఇంకా అలవాటు లేదు. పర్వాలేదు, ఈసారి నుంచి అలవాటు చేయండి. ఈవేళ మనం బతికున్నామంటే ఎవడి వల్ల బతికున్నాం భూమి మీద? సూర్యుడి వల్ల కదా, ఆయన ఇచ్చే ఎండ వల్ల, ఆయన వల్ల ఏర్పడ్డ మేఘాల వల్ల, వాటి వల్ల వచ్చిన వాన వల్ల,
దానివల్ల పండిన పంట వల్ల, అది తింటే వచ్చే శక్తి వల్ల మనం ఇవాళ బతికుందామంటే దానికి కారణం సూర్యుడు. అలాంటి సూర్యుడికి మనం థ్యాంక్స్ చెప్పాలా వద్దా? చెప్పాలి. ఆ థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం సూర్యుడికి మనం పెట్టే నమస్కారం. ప్రతిరోజు సూర్యుడికి ఒక 3 దోసెళ్లతోటి నీళ్లు పోస్తూ ఉండేవారు ఇదివరకు మీ ఇంట్లో ఉండే పెద్దోళ్ళంతా. ఇప్పుడు మనం మరి వాళ్ళకంటే పెద్దవాళ్ళం అయిపోయి ఇప్పుడు మనం మానేసి ఉంటాం అనుకోండి. కానీ పొద్దున్న సూర్యుడిని చూడకుండా ఇంట్లో ఏ పని ఆరంభం చేసేవాళ్ళు కారు. సూర్య దర్శనం లేకపోతే ఆ రోజు తిండి కూడా తినేవారు కాదు. సూర్యుడు కనిపించకపోతే ఆ రోజుని దుర్దినము అని అంటారు. ఏమంటారు? దుర్దినం. సూర్యుడు కనిపించని రోజు దుర్దినం. సూర్యుడిని చూసి ఆయనకి నమస్కారం చేసి అప్పుడు ఆహారం తినే పద్ధతి మన పూర్వుల్లో ఉండేది. సూర్యుడికి నమస్కారం పెట్టమంటే అది ఒక కృతజ్ఞత. మనకంత ఉపకారం చేస్తున్నాడే అనే ఒక ప్రేమతోటి, భావనతోటి మనం చేసేటటువంటి ఒక కృత్యం అది సూర్యుడికి మనం చేసేది. ఆ చేసేటప్పుడే ఓ 16 సార్లు గాలిని పీల్చడం వదలడం, పీల్చడం వదలడం ప్రాణాయామం అని చేస్తుండేవారు. దానివల్ల మనకి లోపల ఉండేటటువంటి ఆ ప్రాణశక్తి బలపడుతుంది. ప్రాణశక్తి బలపడితే మన శరీరం బలపడుతుంది. శరీరం బలపడితే పనులు బాగా చేస్తాం. పనులు బాగా చేస్తే ఫలితాలు బాగా పొందుతాం. మంచి ఫలితాలు పొందితే 10 మందితోటి సుఖంగా జీవించగలుగుతాం. ఇది మన పూర్వుల యొక్క ఆలోచన, ఆచరణ ఉండేటటువంటి పద్ధతి. ఈవేళ మళ్ళీ కొద్దిగా అవేర్నెస్ కలుగుతోంది చాలా మందిలో. సూర్యుడికి నమస్కారం చేయాలి, మనం కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్త పెట్టుకోవాలనే ఒక అవగాహన కొంతవరకు బయలుదేరింది. ఇది శరీరానికి అవసరం. అలాగే ఇంటిలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా, ఆ ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ, ఆ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కానీ, ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తులు కానీ, ఆ ఇంటికి సంబంధించిన ఇరుగు పొరుగులు కానీ అందరూ ఒక మంచి భావనతో ఉండాలి అంటే ఆ ఇంటికి సంబంధించిన ఆరాధన అది సవ్యంగా సాగాలి. అది ఆ ఇంటిని ఆరోగ్యంగా పెడుతుంది. ప్రాణశక్తి ఒంటిని ఆరోగ్యంగా పెడుతుంది. దైవ సన్నిధి ఇంటిని ఆరోగ్యంగా పెడుతుంది. ఆలయం అనేది గ్రామాన్నంతటిని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మీ ఇంట్లో పెళ్లి పేరెంటాలు జరిగాయి అనుకోండి, ఎవరినైనా పిలిస్తే మాత్రమే వస్తారు మీ ఇంటికి, అవునా కదా? పిలవకుండా వస్తే ఏమంటారు వాళ్ళని? పిలవని పేరెంటాలు అంటారు, గౌరవించరు. మీ ఇంట్లోకి ఎవరైనా రావాలి అంటే మీరు పిలవాలి, అప్పుడు వస్తారు. కానీ దేవుడి సన్నిధానంలో ఏదైనా జరిగితే ఎవరు పిలవరు, పిలవక్కర్లేదు కూడా. అక్కడికి పిలవకుండానే రావాలి. ఊరిలో ఉండేటటువంటి వ్యక్తుల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆస్తులు పాస్తులు ఉండేవాళ్ళు ఉంటారు, అది లేని వాళ్ళు ఉంటారు, చదువు ఉన్నవాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, వివిధ వర్గాలకి చెందిన వ్యక్తులు ఉంటారు. ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటారా? ఎవడి మానాన్ని వాడు బతకాలనుకుంటారా? ఎలా ఉండాలనుకుంటారు? ఒక ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఎట్లా అయితే ఉంటే ఆ ఇంటికి ఆరోగ్యము, ఒక గ్రామానికి సంబంధించినటువంటి, ఒక నగరానికి సంబంధించినటువంటి ప్రజానీకం వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, వాళ్ళు ఆస్తులున్నా, పైసలు ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా, కులం ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా, చదువు ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా, వాళ్ళందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఉండగలిగితే
అది ఆ ఊరికి ఆరోగ్యకరం. అయితే కలిసిమెలిసి ఉండడం అనేది ఎక్కడ ఒక చోట చేరితే కదా కలిసేది. ఆ చేరే చోటేది, అందరూ చేరే చోటేదండి? దేవుడి సన్నిధానం. అక్కడ ఎంత పెద్ద పదవిలో ఉండే వ్యక్తి వచ్చినా అక్కడికి వస్తే తల వంచాలి. సామాన్యుడైనప్పటికీ అక్కడికి వస్తే తల వంచాలి. అందరూ వినయంతో విధేయతతో ఉండేటటువంటి చోటు దేవుడి సన్నిధానం. అందరినీ కలిపి ఉంచే చోటు దేవుడి సన్నిధానం. అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే స్థానం దేవుడి సన్నిధానం. అందుకే ఊళ్ళల్లో ఆలయాలు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి, ఇళ్ళు బాగుండాలి, ఊళ్ళు బాగుండాలి. ఈ మూడు బాగుండాలని కోరుకోవడం మనందరం చేయాల్సిన పని. అది జరిపే మాసం ఈ మాసం అండి, కార్తీక మాసం. దీపాలు వెలిగించడం ద్వారా మన లోపల ఉండే చీకట్లు పోవాలి. మన లోపల ఉండే అహంకారాది దోషాలు పోవాలి. మన లోపల ఉండే ఈర్ష్య అసూయలు తగ్గాలి. మనకుండే అజ్ఞానం పోవాలి. జ్ఞానం అనే కాంతి అది చక్కగా ప్రకాశించాలి. అది వ్యక్తిగతంగా. ఇంట్లో ఉండేవాళ్ళు కలవాలి. ఒకటి దీపం కోసం మన వాళ్ళు ఈ నెల రోజులు దీపాలు వెలిగిస్తూ కార్తీక మాసం ప్రారంభం నుంచి, అంటే పాడ్యమి నుంచి శుక్లపక్షపు పూర్ణిమ దాకా ఇండ్లల్లో దీపాలు వెలిగించుకుంటూ ఆ ఇండ్లన్నీ కూడా కాంతివంతంగా ఉండాలి. పూర్ణిమ దగ్గర నుంచి, అంటే మొన్నటి నుంచి ప్రారంభం చేసి ఆకాశ దీపాలని ఆలయాల్లో వెలిగించడం మీరు చూసుంటారు. దీపం వెలిగించి ధ్వజస్తంభం మీదకి దీపాన్ని పంపిస్తారు. ఆ రాత్రంతా అలా వెలుగుతూ ఉంటుంది. అది ఈ నెల రోజులు అలా ఉండేటట్లు చేస్తారు. అది ఆలయం, ఇది ఇల్లు. ఇంటికి ఆలయానికి కూడా దీపపు కాంతితో ఒక సేవని అందించే మాసం ఈ కార్తీక మాసం. ఎందుకంటే ఈ మాసానికి నక్షత్రం కృత్తిక అంటారు. మీకు మాసాలు ఎలా ఏర్పడతాయో తెలుసునా? మన చాంద్రమానం ప్రకారం ఒక మాసాన్ని చైత్రమాసం అని అంటాం. ఎందుకు వచ్చింది ఆ పేరు దానికి? ఎందుకు వచ్చిందంటే ఏదో పెట్టారండి, పేర్లు పెట్టాలి కదా. దీనికి ఏప్రిల్ అన్నారు, ఎందుకన్నారు తెలియదు, పెట్టారు. మార్చ్ ఎందుకన్నారు అంటే ఏదో పెట్టారు. అలా పెట్టలా. మన వాళ్ళు ఆ పెట్టడానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. మనకి ఆకాశంలో కనిపించేటటువంటి పూర్ణిమ నాటి చంద్రుడు ఏ నక్షత్రంతో చేరుంటే ఆ చంద్రుడు ఆరంభమైనప్పటి నుంచి ఆ చంద్రుడు ముగిసేటంత వరకు 15 రోజులు చంద్రుడు పెరుగుతాడు, 15 రోజులు చంద్రుడు తరుగుతాడు. అంటే 15 30 రోజులు. ఆ చంద్రుడు ఆరంభమైన నాటి నుంచి, అంటే అమావాస్య తరువాత ఆ ప్రారంభమైనటువంటి చంద్రుడు క్రమంగా పెరుగుతూ 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 పూర్ణిమ వచ్చేనాడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ చంద్రుడు ఉండే కాలం అంతటికీ పెడతాడు. పూర్ణిమ మొన్నే జరిగింది, కార్తీక పూర్ణిమ. ఆ వేళ ఉన్న నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా కాదు, కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రంతో ఉండే చంద్రుడు కనుక ఆయన ఉన్నంత వరకు ఆ మాసానికి పేరు, ఆ 30 రోజులకి పేరు కృత్తికా సంబంధమైనది కార్తీకం అంటారు. ఇప్పుడు కార్తీక మాసం అట్లా వచ్చింది. దీని తర్వాత వచ్చే మాసం ఏంటి? మార్గశిరం వస్తుంది. దానికి ఎందుకు పేరు వస్తుంది అట్లాగా అంటే పూర్ణిమ నాడు మృగశిర నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడు. మృగశిర
మృగశిర సంబంధం ఉన్నది కనుక మార్గశిరము. నెలలకన్నిటికీ అట్లానే పేరు వస్తుంది. ఈ నెలకి పేరు కృత్తికా నక్షత్రంతో వస్తుంది. కృత్తికా నక్షత్రాన్ని అగ్ని తేజస్ సంబంధమైన నక్షత్రము అని అంటారు. ఆ తేజస్ సంబంధమైన నక్షత్ర తేజస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి భూమి మీద? చెట్లల్లోంచి వస్తుంది. చెట్లల్లోంచి వచ్చేటటువంటి ఆ తేజస్ దాన్ని మనం అందరం వాడుకోవాలి అని ఈ కార్తీక మాసంలో చెట్లుండే చోట్లకి వెళ్ళి ఆ చెట్ల ఛాయలో వంట చేసి అందరూ కలిసి ఆ వనదేవతలకి నైవేద్యం పెట్టి దాన్ని ఆహారంగా తీసుకొని తిరిగి మళ్ళీ ఇంట్లోకి వెళతారు. ఏమంటారు వాటిని? కార్తీక వనభోజనాలు అని అంటారు. దానికి ఏ నెలలోనే చేసుకండి. వేసవి కాలం అయితే ఇంకా బెటర్ కదండి. హాయిగా చక్కగా చెట్ల కింద వెళితే చల్లగా అనిపిస్తుంది. కానీ వెళ్ళరు. వసంత ఋతువులో వెళ్ళొచ్చు కదా, చెట్లని చక్కగా పచ్చగా చిగిర్చి ఉంటాయి. వెళ్ళరు. ఏ నెలలో పెడతారు? ఈ నెలలోనే పెడతారు. ఎందుకని? ఆ చెట్ల ద్వారా వచ్చే తేజస్సుకి ప్రకాశకమైనటువంటి నెల ఈ నెల కార్తీక మాసం. ఇది అగ్ని సంబంధమైనటువంటి మాసం ఇది. అందుకోసం ఈ మాసంలో వనభోజనాలు చేస్తారు. ఇప్పుడు మనం అంతా ఇక్కడ వనభోజనం చేయడానికి కూర్చున్నాం. మిగతా వాడితే చెట్లుండే ఛాయలోకి వెళ్ళి వనభోజనాలు చేస్తారు. కానీ మనం ఉండే చోటికి మనం వనాన్ని తెచ్చుకుంటున్నాం ఇక్కడికి. వనం అంటే అందంగా ప్రకాశించేది అని అర్థం. అలా ప్రకాశించే రామ పాదుకల్ని మనం ఇక్కడ తెచ్చుకుని పూజ చేయాలి అని అనుకుంటున్నాం. అందుకోసం ఈ వనభోజనం చాలా విలువైనది. ఇప్పుడు మనం చేయబోయేది రామపాదుకలకి ఎందుకు ఆ గొప్పతనం వచ్చింది? మీలో అందరికీ సంపదలు కావాలని కోరిక ఉందా లేదో చెప్పండి ఒకసారి ముందర. ఎంతమందికి ఉంది కోరిక? సంపదలు నాకు కూడా కావాలండి. ఎవరొద్దంటారు? సంపదలు వస్తాయండి, ఎవరొద్దంటారు? ఏ పిచ్చోడు కూడా సంపదలు కాదు అని అంటే, మీరు చిన్న చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లలకు కూడా మీరు అంత చిన్న బంగారపు కాసు చూపిస్తే చేసి ఆపిస్తారు. వాడికి ఏం తెలియకపోయినా అదంటే ఏంటో. ఆ సంపదలని ఇవ్వగలిగింది రామ పాదుక. అందుకు మనం చేస్తున్నాం. ఎవరు చేశారు రామ పాదుకలకి పూజ? ఎవరు చేశారు? కరెక్ట్, మీకు 100 మార్కులు. భరతుడు చేశాడు మొదట పాదుకలకి పూజ. ఆ చేయడం వల్ల ఏమొచ్చింది? ఉన్న సంపద 10 రెట్లు పెరిగింది. ఎన్ని రెట్లు? 10 రెట్లు పెరిగింది. మరి మీలో ఎంతమందికి 10 రెట్లు పెరగాలని కోరుకుని చెప్పండి ఈ సంపద. అందుకే మనం ఈ కార్తీక మాసంలో రామపాదుక పూజను చేస్తున్నాము. మనకి తేజస్సు కావాలి, భోజనం కావాలి, ఊరు బాగుండాలి, ఇళ్ళు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి, సంపదలు పెరగాలి, మనం సుఖంగా జీవించాలి, మన తోటి సమాజాన్ని కూడా సుఖజీవనం సాగించగలిగేటట్లుగా చేయాలి. మనం కోరుకునేది అది. అందుకు ప్రధానమైనటువంటి సాధనం భరతుడు చూపించాడు. రాముడు తిరిగి వచ్చాక ఆ రామ పాదుకల్ని రాముడికి ఇచ్చి, రామ ఈ పాదుకల ప్రభావం చేత కృతం దశగుణం మయా, సంపదలు ఒక్కొక్కటి కూడా 10 రెట్లు పెరిగాయ్యా. ఏదైతే నువ్విచ్చావో తద్దదామి పునస్తుభ్యం,
దాన్ని నేను నా కోసం తీసుకోలేదు, నువ్వు ఒక బాధ్యతని నా మీద పెట్టావు, ఆవేళ నేను తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా చూడు అని చెప్పావు. నేను దాన్ని జాగ్రత్తగా చూడగలిగా, 10 రెట్లు పెరిగేటట్లు చేయగలిగా, నీ రాజ్యాన్ని తిరిగి నీ సొంతం చేస్తున్నా, స్వీకరించు అని ఇచ్చాడన్నమాట. మనందరికీ కూడా అట్లాంటి సంపదలు పెరగాలి. అందుకోసమనే ఈసారి మనకి ఈ కార్తీక మాసంలో మన ఒంగోలు నుంచి ఆరంభం చేసి అనేక ప్రాంతాల్లో రామపాదుకల్ని మనం ఆరాధన చేద్దాము అని ఇక్కడ మన తులసి గారు, హరిప్రసాద్ గారు, ప్రభుత్వం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. దానికి మీరందరూ కూడా వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు ఎంతమంది పాదుకలకి పూజ చేద్దామని కూర్చుంటున్నారు ఇక్కడ? దట్ ఈస్ గ్రేట్.